హైదరాబాద్ తార్నాకాలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. నలుగురు మిత్రులను పిలిచి మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న మహిళను లాలాపేటలో దింపుతామని నమ్మించి బైక్ ఎక్కించుకున్నారు. మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి బెదిరించి ఫ్రెండ్స్ తో కలిసి అత్యాచారం చేశాడు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ తార్నాకాలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. నలుగురు మిత్రులను పిలిచి మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే బస్సు కోసం వెయిట్ చేస్తున్న మహిళను లాలాపేటలో దింపుతామని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి బెదిరించి ఫ్రెండ్స్ తో కలిసి అత్యాచారం చేశాడు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. తార్నాకలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి వివరాలు మనకు అమరేందర్ అందిస్తారు. అమరేందర్, తార్నాకలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. లాల్గూడ పిఎస్ పరిధిలో మహిళపై 5 వ్యక్తులు ఒకసారిగా అత్యాచారానికి అయితే పాల్పడ్డారు. బస్ కోసం వెయిట్ చేస్తున్న మహిళపై ఒంటరిగా ఉందని వేచి చూసి వీళ్ళంతా గ్యాంగ్ ఒక్కసారిగా మధు అనే వ్యక్తి పూర్తిగా వీరంతా కూడా ఒక పథకం పన్నారు. అయితే బైక్ మెకానిక్ బర్రయేసు అతను డ్యూటీ ముగించుకొని కూడా అర్ధరాత్రి లాల్పేట మీదుగా తార్నాక నుంచి వెళ్తున్న క్రమంలో ఒకసారిగా మహిళ కనిపించింది. మహిళను బైక్ పై ఎక్కించుకొని డ్రాప్ చేస్తానంటూ కూడా మహిళను తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి ప్రసాద్ నగర్ లోని రైల్వే క్వార్టర్స్ ఉంది. రైల్వే క్వార్టర్స్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఎవరు లేని సమయానికి అక్కడికి నిర్మానుష్య ప్రాంతం కావడంతో అక్కడికి తీసుకెళ్లి పూర్తిగా బెదిరింపులు గురి చేశారు. మొదట బర్ణ యేసు ఆమెపై అత్యాచారం యత్నించారు. ఆ తర్వాత వాళ్ళ స్నేహితులైన 4 వ్యక్తులు మధు, ప్రశాంత్, తరుణ్, రోహిత్ 4 వ్యక్తులను కూడా వాళ్ళందరినీ రమ్మని అక్కడికి చేరుకొని పూర్తిగా మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఆ తర్వాత ఆమెను తార్నాకలో బండిపై వదిలేశారు. అయితే బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో లాల్గూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 4 వ్యక్తులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కూడా తరలించినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఝాన్సీ. రైట్ అమరేందర్.